శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూవాడ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కర్కాటక రాశి వారి జీవన శైలి, వారి ఆలోచన విధానం, వారి జీవిత రహస్యాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ముఖ్యంగా ఏంటంటే వారి శారీరక మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది, మిత్రులు బంధువులతో ఎలా విధంగా మెలుగుతారు, వారి కుటుంబ మరియు ధన విషయాలు, సంతానం, జీవిత భాగస్వామికి సంబంధించిన విశేషాలు, వృత్తి వ్యాపారాలు, వారికి కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి అదృష్ట రంగులు, సంఖ్యలు, వారు ఏ దేవతార్చన చేసుకుంటే బాగుంటుంది, వారికి ఘాతవారం, ఘాత తిథులు, ఘాత నక్షత్రం ఏమవుతాయి, ఇవన్నీ కూడా చర్చించుకుందామండి. చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయగలరు, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. కర్కాటక రాశి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు అండి. కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి రాశి లక్షణాలు, రహస్యాలని వర్తిస్తాయండి. కర్కాటక రాశి జలరాశి. అదేవిధంగా కర్కాటక రాశి అనేది చర, స్థిర, ఉభయ అలా ఉంటాయండి. సో ఇది ఒక చరరాశి. చంద్రుడు కళ్ళలకు, మనస్సుకి సంబంధించిన గ్రహం అండి. కాబట్టి ఏంటంటే ఎక్కువగా వీరి జాతకంలో కనుక చంద్రుడు దుష్టగ్రహాల ప్రభావంలో లేకుండా ఉంటే, అంటే చంద్రుడు రాహుతో కానీ, కుజుడితో కానీ, శనితో కానీ, కేతుతో కానీ యుతి కాకుండా ఫ్రీగా, అంటే మిత్ర క్షేత్రంలో కానీ క్షేత్రంలో కానీ ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళు చాలా పాజిటివ్గా ఉంటారు. ఆలోచన విధానం చాలా చక్కగా ఉంటుందండి. కర్కాటక రాశి వారి విశ్లేషణాత్మకమైన ధోరణి కలిగి ఉంటారు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి దాని లోతుపాతులు తెలుసుకునే విధంగా వారి ఆలోచన విధానం ఉంటుంది. అదేవిధంగా మంచి దయార్థ హృదయాలు కూడా ఇతరులకు సహాయం చేయడంలో ముందు ఉంటారని చెప్పవచ్చు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు వీరిని అప్రోచ్ అయితే కనుక ఉన్నంతలో వారు హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తారని చెప్పవచ్చు. పబ్లిక్లో మంచి ఇమేజ్ కూడా ఉంటుందండి. చతుర్థం అంటే మాస్ అండ్ పబ్లిక్. అందులో శని ఉచ్చ పొందుతారు. వీరు కనుక సర్వీస్ చేస్తే కనుక ఎక్సలెంట్గా వారి పేరు ప్రతిష్టలు సంపాదించుకోగలుగుతారు. అదేవిధంగా వీరి జన్మ జాతక చక్రంలో కనుక శని మరియు రవి కనుక బలంగా ఉంటే రాజకీయ నాయకులుగా కూడా చాలా అద్భుతంగా రాణించగలుగుతారండి. ఈ యొక్క చంద్రుడు వేగంగా కదిలే గ్రహం అండి. ఒక రాశిలో 2.5 రోజుల పాటుగా ఉంటారు. శని అయితే 2.5 సంవత్సరం పాటుగా ఉంటారు. అంటే వేగంగా కదిలే గ్రహాల్లో చంద్రుడు ముందు వరుసలో ఉంటారు. కాబట్టి ఏంటంటే నిర్ణయాలు వేగంగా ఉంటాయి, కొన్నిసార్లు క్లమ్జీగా కూడా ఉంటాయండి. చంద్రుడు కనుక బలహీనంగా ఉంటే ఎమోషన్స్ ఎక్కువ వీరికి. కాబట్టి కొన్నిసార్లు వేగంగా తీసుకున్న నిర్ణయాల వల్ల గజిబిజికి గురవుతూ ఉంటారు. ఈ యొక్క కర్కాటక రాశి వారిని కనుక ఎంకరేజ్ చేస్తే వీరి నుండి ఎంతైనా రిజల్ట్ పని తీసుకోవచ్చండి. ఎందుకంటే పంచమ మరియు దశమాధిపతి కుజుడు అవుతాడు. కుజుడు శక్తికి కారకుడు. సో వీరి జాతకంలో కుజుడు కనుక బలంగా ఉంటే సంతానం అద్భుతంగా ఉంటారు, మంచి స్థితికి వస్తారు, హెల్తీ అండ్ వెల్తీగా ఉంటారు. అదేవిధంగా వృత్తిలో కూడా వీరు బాగా రాణింపు ఉంటుందండి. టెక్నికల్గా కావచ్చు, డాక్టర్స్గా కావచ్చు, సర్జన్గా కావచ్చు, ఇలాంటి వాటి విషయాలు అద్భుతంగా రాణించే అవకాశం బలంగా ఉంటుంది. వీరు కనుక ఒకసారి ప్రేమలో ఫెయిల్ అయ్యారనుకోండి, తిరిగి సెట్ కావడానికి చాలా టైం పడుతుందండి. ఇది సున్నిత మనస్కులు. ఎవరికి హర్ట్ చేసేవడం లేకపోతే కనుక వారిని బాధ పెట్టే విధంగా వీరి మనస్తత్వం ఉండదండి. వీరి జాతక చక్రంలో చంద్రుడు, రాహు, కుజ, కేతు, శని ఇలాంటి గ్రహాలతో కనుక యుతి కానీ దృష్టి కానీ ఉంటే కనుక క్రూర మనస్తత్వం కూడా కలిగి ఉండే అవకాశం ఉంటుంది. కానీ అలా చాలా తక్కువ. కర్కాటక రాశి వారికి మంచి ఇంట్యూటివ్ పవర్ ఉంటుంది. అంటే వారికి జరగబోయే విషయాలు కథా రూపంలో కావచ్చు, ఏదైనా సరే ముందే తెలుస్తూ ఉంటాయి చూచాయిగా. ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు అరే నాకు ఈ ప్రదేశం తెలుసు కదా, లేకుంటే ఒక సంఘటన జరిగినప్పుడు ఇది నాకు అప్పుడు జరిగింది కదా అన్న ఫీలింగ్ లోపల సతమతం అవుతూ ఉంటారు. కాబట్టి ఏంటంటే వీరికి కాస్త ఇంట్యూటివ్ పవర్ ఉంటుంది అని చెప్పవచ్చండి. ఈ యొక్క కర్కాటక రాశి వారికి పంచమాధిపతి కుజుడు అవుతారు. జలరాశి. స్విమ్మింగ్ అన్నా, ఆటలన్నా, స్పోర్ట్స్ అంటే కూడా బాగా ఇష్టం ఉంటుందండి. స్నేహితత్వానికి విలువనిస్తారు. శత్రువులు కూడా తక్కువే అని చెప్పాలి. అదేవిధంగా వీరేంటంటే వీరి యొక్క సంతానం కూడా డెవలప్మెంట్ అనేది బాగా ఉంటుంది అని చెప్పుకున్నాం. తండ్రి విషయంలో చూస్తే కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. 9వ స్థానాధిపతి గురుడే అవుతారు. 6వ స్థానాధిపతి కూడా గురుడే అవుతారండి. కాబట్టి ఏంటంటే తండ్రి గారికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కావచ్చు, లేదంటే లోన్స్తో సతమతం అవడం కావచ్చు, హెల్త్ ఇష్యూస్ కావచ్చు, కొంత ఇబ్బంది పెట్టే అవకాశం అయితే బలంగా కనపడుతుంది. వీరి జీవిత భాగస్వామి విషయంలో చూస్తే వారి యొక్క జీవిత భాగస్వామి అంటే అది పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, మెచ్యూర్డ్ పర్సన్స్గా ఉంటారండి. వీరి జీవిత భాగస్వామికి
3 సంవత్సరాలు ఆ పైబడి కూడా ఏజ్ గ్యాప్ ఉండే అవకాశం ఉంది. ఇదంతా రాశిని బట్టి. ఏది ఏమైనా మీ యొక్క జన్మజాతక చక్రం కూడా చెక్ చేసుకున్నాక డెసిషన్ తీసుకుంటే మంచిది. బట్ ఇవన్నీ కూడా లక్షణాలన్నీ కూడా రాశిని బట్టి ఉంటాయండి. ఏది ఏమైనా ఈ యొక్క చంద్ర రాశి కర్కాటక రాశికి సప్తమాధిపతి శని అవుతారు, అష్టమాధిపతి కూడా శని అవుతారు. కాబట్టి వారి యొక్క జీవిత భాగస్వామి కుటుంబంలో కూడా కొన్ని కష్ట నష్టాలు కూడా చవి చూసి ఉండే అవకాశం ఉంటుంది. అప్పుడప్పుడు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు, మాట పట్టుకులు ప్రతి ఇంట్లో ఉన్నట్టుగానే వీరి మధ్య కూడా ఉండే అవకాశం బలంగా ఉంటుంది. అదేవిధంగా వీరు చంద్రుడు కళ్ళ కారకుడు. కళలను ప్రదర్శించాలన్నా బాగా ఇష్టం ఉంటుందండి. కొంతమందికి ఏదైనా సింగింగ్, డ్యాన్సింగ్ లేకుంటే ఏదైనా సమ్ యాక్టివిటీ అనేది ఉంటుంది. కొంతమంది బైక్ రైడింగ్ కావచ్చు, హ్యాండ్ రైటింగ్ కావచ్చు, ఏదైనా సరే స్పెసిఫిక్ ఒక చంద్రుడు బలంగా ఉంటే ఒక కళ అనేది వీరికి అధికంగా ఉంటుందండి. అదేవిధంగా వీరు కర్కాటక రాశి వారు ఒంటరిగా ఉండటానికి కూడా ఇష్టపడతారు. కొన్నిసార్లు వారిలో వారే ఏదైనా రాసుకోవటం కావచ్చు, లేకుంటే హిస్టారికల్ ఈవెంట్స్ రాసుకోవడం కావచ్చు, పర్సనల్ థింగ్స్ ఏదైనా ఒక డైరీలో మెయింటైన్ చేయడం, ఇట్లాంటివి కూడా మెయింటైన్ చేయడానికి అధికంగా ఇష్టపడుతూ ఉంటారు. అంటే మొత్తం మీద చూస్తుందంటే కాస్త అప్పుడప్పుడు ఒంటరితనాన్ని కూడా కోరుకుంటారు. వీరేంటంటే బహు మృదు స్వభావులు, నెమ్మదస్తులు, మంచి వ్యక్తిత్వం కలిగిన వారండి. సో మంచి నేచర్ ఉంటుంది, నమ్మదగిన వ్యక్తులు వీరు. అదేవిధంగా కర్కాటక రాశి వారిని పొగిడితే బాగా ఖుషి ఫీల్ అవుతారండి. వీరిని కనుక ఎంకరేజ్ చేస్తే మంచి వర్క్ అవుట్పుట్ తీసుకోవచ్చు. అదే కనుక కర్కాటక రాశి వారిని కనుక డిస్కరేజ్ చేసామనుకోండి, ఆ పని మధ్యలోనే ఆపివేస్తారండి. కొంతమందికి వారి యొక్క జాతకాన్ని బట్టి కూడా వాహన గండాలు, జలగండాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. వీరేంటంటే టెక్నికల్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్, ఆటోమొబైల్, పాలిటిక్స్ ఇలాంటి వాటిలో డాక్టర్స్ గాను, ఇంజనీర్స్ గాను, నిర్మాణ రంగంలో కూడా బాగా అధికంగా రాణిస్తారు అని చెప్పవచ్చు. వీరేంటంటే ఏ రాశులతో వారితోటి సఖ్యతగా ఉంటారంటే ఈ యొక్క కర్కాటక రాశి వారు ముఖ్యంగా వృశ్చిక రాశి, అదేవిధంగా సింహరాశి, మేషరాశి వీరితోటి ఎక్కువగా వారి యొక్క మనోభావాలను పంచుకోవటం, వారికి దగ్గరగా ఫీల్ అవుతూ ఉంటారండి. మిగతా రాశులతోటి అంత సఖ్యత ఉండటం అనేది తక్కువ. మీరంతా కూడా బాగుంటారు వీరు. వీరికి ఏంటంటే వివాహ విషయంలో లేట్ మ్యారేజ్ అంటే కాస్త 28 కూడా కావచ్చు, కొంతమందికి 28 పైబడి కూడా కావచ్చు, జరిగే అవకాశం ఉంటుంది. లేదు అంటే త్వరగానే జరుగుతుందండి. అయితే బాగా 28 ఇయర్స్ అబౌవ్ అంటే లేటే, కాస్త 28 లోపుగానే జరుగుతుంది. మరి వీరేంటంటే ఆరోగ్య విషయంలో ఎలా ఉంటుంది అంటే ముఖ్యంగా ఫ్యాట్, కొవ్వుకు సంబంధించి ఫ్యాటీ లివర్ కావచ్చు, ఫ్యాట్ కావచ్చు, కాళ్లకు సంబంధించి, అదేవిధంగా సైనస్, కొంతమందికి జలుబు, దగ్గు, ఊపిరితిత్తులు ఇలాంటి వాటితో సహజంగా కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మరికొంతమంది గుండె జబ్బులతో కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి సమస్యల నుంచి బయటపడడం కోసం వీళ్ళు ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి నడక, ప్రాణాయామం, ధ్యానం చేస్తూ ఉంటే సో వాటిని సులభంగా వారు ఒత్తిడిని తగ్గించుకోవచ్చండి. మరి వీరికి ప్రాపర్టీ యోగం ఎప్పుడు కలుగుతుంది అంటే ఇల్లు కానీ, వాహనం కానీ, అదేవిధంగా ప్లాట్ ఇవన్నీ కూడా 30 నుంచి 40 సంవత్సరాల మధ్యలో కొనుగోలు చేసే అవకాశం, ప్రాపర్టీ గెయిన్ చేసే అవకాశం బలంగా ఉంటుందని చెప్పవచ్చు. మరి వీరు ఏ దేవతార్చన చేసుకుంటే బాగుంటుందని అంటే శివారాధన, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, అమ్మవారు పార్వతి అమ్మవారు, శివ, సుబ్రహ్మణ్య, పార్వతి అమ్మవారి ఆరాధన మంచి ఫలితం ఇస్తుందండి. వీరి వాక్కు కూడా గంభీరంగా ఉంటుంది కొన్నిసార్లు, ఎందుకంటే ద్వితీయాదిత్య రవి అయ్యాడు కాబట్టి బాగుంటుందని చెప్పాలి. కర్కాటక రాశి వారికి పనికి వచ్చే సంఖ్యలు 1వ నెంబరు, 3వ నెంబరు మరియు 9వ సంఖ్యలు అద్భుతంగా పనిచేస్తాయి. అంటే మొత్తం కలిపితే 1 కానీ 3 కానీ 9 కానీ వస్తే సరిపోతుందండి. ఫ్లాట్ కావచ్చు, మొబైల్ కావచ్చు, అకౌంట్ నెంబర్ కావచ్చు, ఏదైనా సరే. మరి వీరికి అదృష్టాన్ని కలగనివ్వని అంతగా పనికిరాని సంఖ్య ఏంటంటే అచ్చు వచ్చే సంఖ్య అంటే చూసారా, సో అన్ఫేవరబుల్ అంటే 8 అండి. రంగులలో బ్లాక్ కలర్, ఇంటూరికి వెళ్తున్నారు, ఒక ఎంగేజ్మెంట్ ఉంది, ఒక మ్యారేజ్ ఉంది, లేకపోతే ఎనీ ఈవెంట్ ఉంది, ఒక డీల్ ఉంది, ఇలాంటి వాటిలో ఇప్పుడు సో బెటర్ టు అవాయిడ్ బ్లాక్ కలర్. వీరికి ఏంటంటే ఆదివారం, సోమవారం మరియు గురువారం అద్భుతంగా పనిచేస్తాయి. ఏదైనా శుభకార్యం చేసుకోవాలంటే కూడా, ఏదేమైనా పంచాంగం అంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కర్ణం అన్ని చూసుకున్నాక ముందుకెళ్ళని సహజంగా అంటే ఆదివారం, సోమవారం, గురువారం అద్భుతంగా పనిచేస్తాయి. వీరికి శని, బుధవారాలు అంతగా పనికిరావండి. కర్కాటక రాశి వారికి సంబంధించి ఘాతవారం ఏదైనా ఉందా అంటే బుధవారం ఘాతవారం అవుతుంది. కాబట్టి అంటే బుధవారం రోజున కొత్త కార్యక్రమం, కొత్త వ్యాపారం, న్యూ థింగ్స్ ఏది కూడా డీల్ కానీ చేసుకోకపోవడం ఉత్తమం. మరి నక్షత్రం ఏమైనా ఉందా ఘాత నక్షత్రం అంటే అనురాధ నక్షత్రం వచ్చి వీరికి ఘాత నక్షత్రం అవుతుంది. మరి ఘాత తిథులు ఏమైనా ఉన్నాయంటే 2, 7, 12 తిథులు
తిథిలో వీరికి అనుకూలతనివ్వండి. ఘాత తిథులు అని చెప్తుంటాం. మీకు ఇంకా ఘాత వారం, ఘాత నక్షత్రం రోజున, ఘాత మాసంలో కానీ ఏ పనులు చేయవచ్చు, ఏ పనులు చేయకూడదు అని తెలుసుకోవాలనుకుంటే విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ ప్లేలిస్ట్లో కూడా ఒక వీడియో ఉంటుంది. అది లింక్లో కూడా జతపరచడం జరుగుతుంది. చూస్తే కూడా మీకు ఎక్కువగా విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. మరి ఏ జాతిరత్నాలు ధరిస్తే మంచిదంటే ముఖ్యంగా వీరికి 3 జమ్ స్టోన్స్ ఫేవరబుల్ అండి. ఒకటేమో ముత్యం, రెండవది పగడం, మూడవది ధన కుటుంబ స్థానానికి కావచ్చు ఈ యొక్క కెంపు అండి. ముఖ్యంగా ముత్యము మరియు పగడం ఈ 2 బాగా పనిచేస్తాయి. ధన కుటుంబ స్థానాలకు సంబంధించి, స్టేటస్ సంబంధించి కూడా కెంపు కూడా బాగా పనిచేస్తుంది. సో ఇది అండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. మనం చర్చించుకున్న ఈ వీడియో మీరు కానీ మీకు సంబంధించినటువంటి మిథున రాశి వారు ఎవరైనా ఉంటే మనం చర్చించుకున్న విషయాలు ఏదైనా కూడా యాక్యురేట్గా అనిపిస్తే అది కామెంట్ రూపంలో తెలియజేయగలరు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.